ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ కు కౌంట్ డౌన్ మొదలైంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టెస్ట్ కెప్టెన్ గా ఎంపికైన శుభ్మన్ గిల్ ఇంగ్లాండ్ పర్యటనను ఉద్దేశించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. రోహిత్ శర్మ తరహాలోనే ఆటగాళ్లు కెప్టెన్ గా ఉంటారని శుభ్మన్ గిల్ తెలిపాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ సవాల్తో కూడుకున్నదని, ఈ ఛాలెంజ్ ను స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. కెప్టెన్ గా ప్రత్యేకమైన శైలిని అనుసరించాలని స్పష్టం చేశాడు. ఆటగాళ్లతో మాట్లాడుతూ వాళ్లలో భద్రతా భావాన్ని కలిగిస్తానన్నాడు. వర్క్లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా బుమ్రా అన్ని మ్యాచ్లకు అందుబాటులో లేకపోతే అతని స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు జట్టులో ఉన్నారని గిల్ తెలిపాడు. భారత జట్టులో నాణ్యమైన పేసర్లు ఉన్నారని, ఎలాంటి స్థితిలోనైనా రాణించి జట్టును గెలిపించగలరన్నాడు. ఆటగాళ్లకు అండగా ఉంటూ వారితో సత్సంబంధాలు పెంచుకుంటారని, వాళ్ల బలాలు బలహీనతల గురించి చర్చిస్తారని చెప్పాడు. భద్రతాభావం కలిగినప్పుడే ఆటగాళ్లు 100% కష్టపడతారని గిల్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ పర్యటనలో బ్యాటర్ గా జట్టును ముందుండి నడిపించాలని భావిస్తున్నానని స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సుదీర్ఘకాలం భారత జట్టుకు ఆడి ఎన్నో విజయాలు అందించారని, వారి స్థానాలను భర్తీ చేయడం చాలా కష్టమన్నాడు. టీమిండియా ఇంగ్లాండ్ పర్యటన జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. లీడ్స్ వేదికగా జరిగే తొలి టెస్టుతో 5 టెస్టుల సిరీస్ మొదలవనుంది. ఈ సిరీస్ తోనే WTC 2027 ఎడిషన్ కు తెరలేవనుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటిస్తుండటంతో ఈ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.